కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పొలంలో పని చేసుకుంటున్న ఇద్దరు రైతులను ఏనుగు చంపేసింది. పెంచికల్పేట మండలం కొండపల్లికి చెందిన పోచయ్య అనే రైతు పొలంలో పని చేసుకుంటుండగా ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో పోచయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అదేవిధంగా నిన్న చింతలమానేపల్లి మండలం బూరేపల్లిలో మిర్చి తోటలో పనిచేస్తున్న శంకర్ అనే రైతుపై కూడా ఏనుగు దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగు కోసం గాలిస్తున్నారు. రైతులెవరూ పొలాల వద్దకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పొలంలో పని చేసుకుంటున్న ఇద్దరు రైతులను ఏనుగు చంపేసింది. పెంచికల్పేట మండలం కొండపల్లికి చెందిన పోచయ్య అనే రైతు పొలంలో పని చేసుకుంటుండగా ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో పోచయ్య అక్కడికక్కడే మృతి చెందారు. అదేవిధంగా నిన్న చింతలమానేపల్లి మండలం బూరేపల్లిలో మిర్చి తోటలో పనిచేసుకుంటున్న శంకర్ అనే రైతుపై కూడా ఏనుగు దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగు కోసం గాలిస్తున్నారు. రైతులు ఎవ్వరూ కూడా పొలాల వద్దకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏనుగులపై రైతులపై ఏనుగుల దాడికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, ఏనుగు దాడి చేసి ఇద్దరు రైతుల్ని పొట్టన పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మరి అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి ఉమేష్? గుడ్ మార్నింగ్ సింత. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం వరకు ఏనుగు జరుపుకున్న దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందారు. ఈ రోజు తాజాగా ఉదయం పెంచికల్పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన పోచయ్య అనే రైతు తన పొలంలో ఏదైతే పంట పొలానికి నీరు పెడుతుండగా ఏనుగు దాడి చేసింది. దీంతో అక్కడికక్కడే రైతు పోచయ్య మృతి చెందారు. అయితే ఏదైతే నిన్న సాయంత్రం కూడా చింతలమానపల్లి మండలం ఊరపల్లిలో మిర్చి తోటలో మిర్చి ఏరుతున్న శంకర్ అనే దంపతులపై కూడా రైతు ఏదైతే ఆ ఏనుగు దాడి చేసింది. దీంతో ఏనుగును తరమడానికి శంకర్ అనే రైతు ప్రయత్నం చేయడంతో అతన్ని ఏనుగు అక్కడికక్కడే తొక్కి చంపడంతో ఇద్దరు రైతులు కూడా నిన్న రైతు ఈ రోజు ఉదయం కూడా పోచయ్య అనే రైతు ఇద్దరు కూడా మృతి చెందారు. దీంతో చింతలమానపల్లి మండలంతో పాటు అటు పెంచికల్పేట బెజ్జూరు మండలాల్లో రైతులతో పాటు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఏదైతే అటవీ శాఖ అధికారులు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి
గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఏదైతే మరోవైపు అటవీ శాఖ అధికారులు కూడా రైతులు ఎవరు కూడా పొలాల వద్దకు వెళ్ళవద్దంటూ మరోవైపు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే వారైతే హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే మహారాష్ట్రలోని కమలాపూర్ అటవీ ప్రాంతం నుంచి ఏనుగు దారి తప్పి వచ్చినట్టుగా అటు ఏదైతే సిరివంచ అటవీ ప్రాంతం నుంచి తెలంగాణలోని ఏదైతే పెంచికల్పేట అలాగే చింతలమానిపల్లి మండలాలకు వచ్చినట్లుగా అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారు. ఒకవేళ పొలాలకు కానీ ఇంటి నివాస స్థలాలకు కానీ ఏనుగు కనుక వచ్చినట్టయితే వెంబడే కూడా ఏనుగును అక్కడి నుంచి దారి మార్చడానికి పటాకులు పేల్చవచ్చు. అలాగే నిప్పు కూడా అంటే దాన్ని అక్కడి నుంచి తరిమేయాలని కూడా అటవీ శాఖ అధికారులు ప్రజలను ఏదైతే ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టే మరణించిన 2 రైతులకు కూడా నష్టపరిహారం కూడా చెల్లించేందుకు కూడా అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. మొత్తంగా ఇప్పటికే దాదాపు 5 బృందాలు ఏదైతే ఈ ఏనుగును పట్టుకునేందుకు కూడా వాళ్ళంతా కూడా గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారని చెప్పవచ్చు. సునీత. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.